హలో గైస్, మనకి ఫైనల్‌గా యాపిల్ వచ్చేసి ఐఫోన్ 15 సిరీస్ అనేది లాంచ్ చేసింది. దీంట్లో గైస్ మనకు మొత్తం 4 మొబైల్స్ లాంచ్ చేశారు. మనకి ఐఫోన్ 15, 15 ప్లస్, 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ గైస్ మనకు మొత్తం 4 మొబైల్స్ లాంచ్ చేశారు. ఈరోజు ఈ వీడియోలో ఈ 4 మొబైల్స్‌కి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, ప్రైస్ ఎంత, ఈ మొబైల్ తీసుకొచ్చా లేదనేది ఈ వీడియోలో చెప్తాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి గైస్. అంతేకాక కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం స్టార్ట్ అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఐఫోన్ 15 అండ్ 15 ప్లస్ సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే, మనకి ఐఫోన్ 15, 15 ప్లస్ కదా మనకు సేమ్ ఫీచర్స్తోనే వస్తాం. మనకు జస్ట్ మనకు డిస్ప్లే సైజ్ అనేది చేంజ్ అవుతుంది. మిగతా ఫీచర్స్ మొత్తం సేమ్ టు సేమ్ ఉంటాయి ఐఫోన్ 15, 15 ప్లస్లో. ఇప్పుడు మనకి దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.1 ఇంచెస్ సూపర్ రెటినా డిస్ప్లే వస్తుంది కదా మనకు ఐఫోన్ 15లో. మనకి 15 ప్లస్లో వచ్చేసి 6.7 ఇంచెస్ వస్తుంది. మనకు డిస్ప్లే సైజ్ అనేది పెరుగుతుంది 15 ప్లస్లో. మనకి ఇది కూడా సేమ్ మనకు సూపర్ రెటినా డిస్ప్లేతో వస్తుంది. ఐఫోన్ 15లో వచ్చేసి 6.1 ఇంచెస్, ఐఫోన్ 15 ప్లస్ వచ్చేసి 6.7 ఇంచెస్. మనకు జస్ట్ డిస్ప్లే సైజ్ అనేది చేంజ్ అవుతుంది. మిగతా మొత్తం సేమ్ ఫీచర్స్ ఉంటాయి. దీంట్లో కలిసి మనకు మెయిన్గా చేంజ్ చేసిన ఫీచర్ వచ్చేసి మనకు దీంట్లో వచ్చేసి యాపిల్ డైనమిక్ ఐస్లాండ్ అనేది ఇస్తున్నారు కదా దీంట్లోన. మనకి ఇంతకుముందు ఐఫోన్ 14 ప్రో, 14 ప్రో మ్యాక్స్లో ఇచ్చినారు డైనమిక్ ఐస్లాండ్ అని. ఇప్పుడు మనకు అదే ఫీచర్ మనకి బేసిక్ మోడల్స్లో కూడా వస్తున్నాయి. ఈసారి మనకు 4 మొబైల్స్లో డైనమిక్ ఐస్లాండ్ అనేది ఇస్తుంది. ఇది కూడా మనకు చాలా మంచి అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు 14 సిరీస్తో కంపేర్ చేస్తే. మనకు ఏదైనా మీరు కాల్స్ వచ్చినప్పుడు కానీ, గూగుల్ మ్యాప్స్ కానీ, మీరు ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు కానీ, మొత్తం కలిసి మనకు 3 నోటిఫికేషన్ సంబంధించిన ఫీచర్స్ మొత్తం దాంట్లో ఉంటాయి డైనమిక్ ఐస్లాండ్లో. మీకు అది నోటిఫికేషన్ బట్టి రియాక్ట్ అవుతుంది. ఇది వచ్చేసి చాలా మంచి యూస్ఫుల్ ఫీచర్ కదా మనకు 14 సిరీస్తో కంపేర్ చేస్తే. ఇది వచ్చేసి చాలా మంచి అప్గ్రేడ్. దీంట్లో కలిసి మనకు డిస్ప్లే వచ్చేసి 2000 నిట్స్ దాకా మనకి పీక్ బ్రైట్నెస్ వస్తుంది మనకు ఐఫోన్ 15 అండ్ 15 ప్లస్లో. నెక్స్ట్గా దాంట్లో మనకు ప్రొటెక్షన్ కూడా పెంచినారు. ఈసారి మనకు పైన ప్రొటెక్షన్ వచ్చేసి సెరామిక్ షీల్డ్తో వస్తుంది కదా మనకు. మొత్తం పైన టెంపర్ గ్లాస్ ఉంటుంది కదా, ఇది మొత్తం సెరామిక్ షీల్డ్తో కవర్ చేసినారు. ఇది వచ్చేసి మనకు టఫెస్ట్ గ్లాస్ అని చెప్పొచ్చు. మీకు మొబైల్ కింద పడినా కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు కదా అంత ఈజీగా. మొత్తం టఫెస్ట్ గ్లాస్ కదా మనకు. మీకు మొబైల్లో బిల్డ్ క్వాలిటీ అనేది ఈసారి చాలా ఇంప్రూవ్ చేసినారు 15 అండ్ 15 ప్లస్లో. నెక్స్ట్ గైస్ మనకు దీంట్లో చేంజ్ చేసిన ఇంకో మెయిన్ ఫీచర్ వచ్చేసి కెమెరాస్ గైస్. మనకు 14 సిరీస్తో కంపేర్ చేస్తే కెమెరా అనేది చాలా ఇంప్రూవ్ చేసినారు. ఈసారి మనకు 15 అండ్ 15 ప్లస్లో వచ్చేసి 48 MP మెయిన్ కెమెరా యూజ్ చేస్తారు గైస్ మనకు. ఈసారి మనకు నంబర్ అనేది పెంచినారు. దీనివల్ల మనకు ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ నెక్స్ట్ లెవెల్ వస్తాయి. మనకు 48 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 12 MP అల్ట్రా వైడ్ కెమెరా గైస్ మనకు. ఈ ఐఫోన్ 15 సిరీస్లో మనకి కెమెరానే గైస్ మనకు మెయిన్ ఫీచర్ వచ్చేసి. కెమెరాస్ అనేది చాలా బాగుంటాయి దీంట్లో. మనకి ఇదే గైస్ మనకు మెయిన్గా చేంజ్ చేసిన సెకండ్ ఫీచర్ వచ్చేసి కెమెరాస్ అనేది చాలా ఇంప్రూవ్ చేసినారు. నెక్స్ట్గా దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి యాపిల్ బయోనిక్ A16 గైస్ మనకు. ఇంతకుముందు వాడిన ప్రో మోడల్స్లో అదే ప్రాసెసరే ఇప్పుడు వాడినారు దీంట్లో. 15 అండ్ 15 ప్లస్లో వచ్చేసి యాపిల్ బయోనిక్ A16 ప్రాసెసర్. ఇది ప్రాసెసర్ వచ్చేసి మనకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఇది మొత్తం పవర్ఫుల్ ఉంటుంది మనకు. ఏ గేమ్ వేసినా కూడా మనకు ల్యాగ్ కానీ ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఫాస్ట్గా ఉంటుంది మనకు ప్రాసెసర్ వచ్చేసి. మనకి యాపిల్ అంటేనే పర్ఫార్మెన్స్ కదా మనకు. పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దీంట్లో. మనకి యాపిల్ A16 ఉండడం వల్ల మేము గేమింగ్ కానీ, మొత్తం ఎడిటింగ్ కానీ, ఏదైనా కానీ చాలా బాగుంటుంది కదా దీంట్లో. నెక్స్ట్గా దీంట్లో చేంజ్ చేసిన మెయిన్ ఫీచర్ వచ్చేసి ఇంకోటి, దీంట్లో వేసి మనకు టైప్ C ఛార్జింగ్తో వస్తుంది మనకు. ఈసారి మనకు మొత్తం ఐఫోన్ 15 సిరీస్ మొత్తం టైప్ C కేబుల్తోనే వస్తాయి కదా మనకు. ఈసారి మొత్తం USB పోర్ట్స్ అనేది యూజ్ చేసినారు. ఇది వచ్చేసి చాలా పెద్ద అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. మనకి స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా మొత్తం లైట్నింగ్ కేబుల్స్ యూజ్ చేస్తున్నారు. ఈసారి కేసు మనకు మొత్తం అనేది చేంజ్ చేసినారు. ఇది వచ్చేసి యూనివర్సల్ కేబుల్ మనకు టైప్ C. ఇప్పుడు ప్రతి ఒక్క మొబైల్ వచ్చేసి మనకు టైప్ Cతోనే వస్తున్నాయి. మనకి ఈసారి ఐఫోన్ 15 సిరీస్ కూడా టైప్ C పోర్ట్తోనే వస్తుంది కదా మనకు. ఇది వచ్చేసి చాలా మంచి యూస్ఫుల్ ఫీచర్ మనకు. ఎందుకంటే జర్నీ చేసేటప్పుడు కానీ ఎలాంటి ఇబ్బంది లేకున్నట్ల టైప్ C కేబుల్ ద్వారా మీరు ఫోన్ అనేది ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి చాలా మంచి యూస్ఫుల్ ఫీచర్. ఈసారి క్లాస్ మనకు ఐఫోన్ 15 అండ్ 15 ప్లస్లో మనకు మెయిన్గా చేంజ్ చేసిన ఫీచర్స్ వచ్చేసి ఫస్ట్ కేసు మనకు డైనమిక్ ఐస్లాండ్. ఇది కూడా ఒక మంచి అప్గ్రేడ్ అని చెప్పొచ్చు ఈసారి. నెక్స్ట్ కెమెరా కేసు మనకు దీంట్లో మనకు 48 MP మెయిన్ కెమెరా ఇచ్చినారు. మనకి మెగా పిక్సెల్ పెంచడం వల్ల మనకు ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ చాలా బాగా వస్తాయి దీంట్లో. నెక్స్ట్ కేసు మనకు దీంట్లో వచ్చేసి టైప్ C కేబుల్. ఈసారి మనకి USB టైప్ C పోర్ట్ వాడడం వల్ల, మనకి యూనివర్సల్ కేబుల్ వాడడం వల్ల మనకి చాలా మంచి ఫీచర్ కేసు మనకు. మీకు ఇది వచ్చేసి చాలా బెస్ట్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు టైప్ C కేబుల్. ఇవే కేసు మనకు మెయిన్గా చేంజ్ చేసిన 3 ఫీచర్స్. మనకి డైనమిక్ ఐస్లాండ్, 48 MP కెమెరా, ప్లస్ USB టైప్ C ఛార్జింగ్ చేస్తాం అనుకో. ఇవే మనకు మెయిన్గా యూస్ఫుల్ అయ్యే ఫీచర్స్. నెక్స్ట్గా దీంట్లో మనకు IP68 వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. నెక్స్ట్గా దీంట్లో మనం బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడితే,
మనకు ఐఫోన్ 15లో వచ్చేసి 20 అవర్స్ దాకా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఐఫోన్ 15 ప్లస్‌లో వచ్చేసి మనకు 26 అవర్స్ కదా మనకు. ఇప్పుడు ఐఫోన్ 15కి 15 ప్లస్‌కి మనకు డిఫరెన్స్ ఏమంటే ఫస్ట్ కేస్ మనకు సైజ్ మనకు డిస్ప్లే సైజ్ అనేది పెద్దగా ఉంటుంది ఐఫోన్ 15 ప్లస్. నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్ కూడా ఐఫోన్ 15 ప్లస్‌లో అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఇవే కేస్ మనకు 2 చేంజెస్ వచ్చేసి మిగతా ప్రాసెసర్, కెమెరా మొత్తం సేమ్ ఫీచర్సే. జస్ట్ మనకు డిస్ప్లే సైజ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ బ్యాటరీ లైఫ్ అనేది కొద్దిగా పెరుగుతుంది అంతే మనకు. మిగతా మొత్తం సేమ్ ఫీచర్సే మనకు. అయితే ఇప్పుడు మనం ఐఫోన్ 15 అండ్ 15 ప్లస్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే మనకి ఐఫోన్ 15 వచ్చేసి 128 GB ర్యామ్ది వచ్చేసి కదా మనకు 79,900 రూపీస్. మనకు వచ్చేసి 80,000 రూపీస్ కదా మనకు 100 రూపాయలు తక్కువ అంతే. మనకు బేసిక్ మోడల్ వచ్చేసి 80,000 రూపాయలు మనకి ఈసారి ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువ పెట్టినారు. మనకు 15 ప్లస్ వచ్చేసి కదా మనకు ఇది కూడా మనకు సేమ్ 128 GB ర్యామ్తో వస్తుంది స్టార్టింగ్. దీని ప్రైస్ వచ్చేసి కదా మనకు 90,000 రూపాయలు మనకు. 15కి 15 ప్లస్కి వచ్చేసి మనకు 10,000 రూపాయలు డిఫరెన్స్ ఉంది. అది కూడా మనకు జస్ట్ మొబైల్ డిస్ప్లే సైజు ప్లస్ బ్యాటరీ లైఫ్ అంతే. మనకు రెండిట్లకి మనకు జస్ట్ 10,000 రూపాయలు అనేది పెంచినారు. మనకి ఐఫోన్ 15 వచ్చేసి 80,000, మనకి 15 ప్లస్ వచ్చేసి 90,000 రూపాయలు కదా మనకు. ఈ బడ్జెట్కి ఫీచర్స్ కంటే ఓకే కదా మనకు. ఎందుకంటే ఫీచర్స్ కూడా అప్గ్రేడేషన్ కాబట్టి బాగానే ఉన్నది మనకి ఈసారి వచ్చేసి. ఏమంటే ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువైందంటే. ప్లస్ ఇప్పుడు మనము ఐఫోన్ 15 ప్రో అండ్ 15 ప్రో మ్యాక్స్ సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఈసారి కాదు మనకు ఇవి రెండిట్లో మనకు బిల్డ్ క్వాలిటీ అనేది చాలా ఇంప్రూవ్ చేసినారు. ఈసారి మనకి దీంట్లో డిజైన్ వచ్చేసి టైటానియం ఫ్రేమ్తో వస్తుంది కదా మనకు. బార్డర్స్ ఉంటాయి కదా మనకు. క్వాలిటీ అనేది చాలా ఇంప్రూవ్ చేసినారు. ఈసారి మనకు టైటానియం ఫ్రేమ్తో వస్తుంది కదా మనకు. ఇది వచ్చేసి టఫెస్ట్ మెటీరియల్ మనకు. ఈ మొబైల్ బిల్డ్ క్వాలిటీ అనేది చాలా పెంచినారు కదా మనకు. ఈ మొబైల్ మీకు కింద పడినా కూడా ఎలాంటి డ్యామేజ్ అయినా కూడా అంత ఈజీగా అనేది బ్రేక్ కాదు మనకు. అంత టఫ్ అయిన మెటీరియల్స్ అనేది యూజ్ చేసినారు. మనకి యాపిల్ అంటేనే కదా మనకు మెయిన్ బిల్డ్ క్వాలిటీ మనకు మొత్తం టఫ్ మెటీరియల్తో యూజ్ చేస్తారు. మన మొబైల్ ఎలాంటి కింద పడినా కూడా ఎక్కడ వాటర్లో పడినా కూడా ఈజీగా డ్యామేజ్ అయితే కాదు మనకు. అంత టఫ్ ఉంటాయి ఇవి. మనకి దీంట్లో మెయిన్ అప్డేట్ చేసిన ఫీచర్ వచ్చేసి టైటానియం ఫ్రేమ్ కదా మనకు. ఇది ఉండడం వల్ల మనకు మొబైల్ అనేది బాగా సాలిడ్గా ఉంటుంది, స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. మనకు ఫ్రంట్ వచ్చేసి సెరామిక్ షీల్డ్తో వస్తుంది మనకు. మీ మొబైల్ ప్రొడక్షన్ పరంగా వచ్చేసి ది బెస్ట్ ఉంది కదా దీంట్లో. వచ్చేసి మనకు దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడితే ఐఫోన్ 15 ప్రోలో వచ్చేసి మనకు 6.1 ఇంచెస్ 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది కదా మనకు. మనకు ప్రో మ్యాక్స్లో వచ్చేసి 6.7 ఇంచెస్ 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మనకి ఈసారి రిఫ్రెష్ రేట్ అనేది పెంచినారు. 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మీకు డిస్ప్లే అనేది చాలా స్మూత్గా ఉంటుంది కదా మనకు. స్క్రోలింగ్ చేసేటప్పుడు కానీ సోషల్ మీడియా వాడేటప్పుడు కానీ చాలా స్మూత్గా ఉంటుంది ఇది. దీంట్లో కలిసి మనకు డైనమిక్ యాక్సిడెంట్ వస్తుంది మనకు. ప్రీవియస్గా ఇచ్చినారు కదా 14 ప్రో 14 ప్రో మ్యాక్స్లో. సార్ మనకు అన్ని మొబైల్స్లో అనేది ఈ డైనమిక్ యాక్సిడెంట్ అనేది వస్తుంది. ఇది కూడా మనకు చాలా మంచి ఫీచర్ ఇది. నెక్స్ట్ కేసు మనకు దీంట్లో వచ్చేసి కెమెరాస్ కేసు మనకు ఈసారి కెమెరాస్ అనేది చాలా ఇంప్రూవ్ చేస్తున్నారు. దీంట్లో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 48 MP కెమెరా వస్తుంది. ప్లస్ 12 MP టెలిఫోటో లెన్స్ వస్తుంది కదా మనకు. అది కూడా మనం 5x దాకా జూమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 12 MP వచ్చేసి అల్ట్రా వైడ్ కెమెరా కదా మనకు. ఈసారి మన కెమెరాస్ అనేది చాలా ఇంప్రూవ్ చేస్తున్నారు. మనకి ఫోటో తీసినప్పుడు ఆటోమేటిక్గా పోర్ట్రేట్ తీసుకోవడం కానీ లేకుంటే ఆటోమేటిక్ ఫోకస్ అవ్వడం కానీ మనిషి ఉన్నప్పుడు సంబంధించిన ఫీచర్స్ అనేది చాలా ఇంప్రూవ్ చేసినవి మనకు. సెన్సార్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల మనకి 5x దాకా జూమ్ కూడా వస్తుంది మనకు టెలిఫోటో లెన్స్. దీనివల్ల కలిసి మనకు ఫొటోస్ పగలకుండా చాలా బాగా వస్తాయి ఈ 15 ప్రో అండ్ 15 ప్రో మ్యాక్స్లో వచ్చేసి. నెక్స్ట్ కేసు మనకు దీంట్లో చేంజ్ చేసిన మెయిన్ ఫీచర్ వచ్చేసి ప్రాసెసర్ కేసు మనకు. ఇది వచ్చేసి యాపిల్ బయోనిక్ A17 ప్రో కేసు మనకి. ఇది వచ్చేసి కదా మనకు ప్రజెంట్ ఉన్న మొబైల్స్లో వచ్చేసి టాప్ ప్రాసెసర్ మనకు. హ్యాండల్లో కానీ ఐఫోన్లో కానీ ప్రజెంట్ పవర్ఫుల్ ప్రాసెసర్ మనకి మొబైల్స్లో ఉన్నది యాపిల్ బయోనిక్ A17 ప్రో కేసు మనకు. మీరు ఎలాంటి గేమ్ వేసినా కూడా ఎలాంటి ల్యాగ్ కానీ ఏం కానీ ఉండదు. మనకు వరల్డ్లోనే ఫాస్టెస్ట్ ప్రాసెసర్ ఇది యాపిల్ బయోనిక్ A17 ప్రో. మనకి ఇది వచ్చేసి 3 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ కదా మనకు. చాలా చిన్నగా ఉంటుంది. మనకి బ్యాటరీ కూడా తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. ఓవరాల్ ప్రాసెసర్ వచ్చేసి నెంబర్ 1 కదా మనకు ప్రజెంట్ ఉన్న మొబైల్స్లో. ఫీచర్ వచ్చేసి మనకు USB Type-C కదా మనకు. దీంట్లో మనకు USB 3.4 స్పీడ్తో వస్తుంది మనకు. అంటే మీరు ఏమైనా డేటా ట్రాన్స్ఫర్ చేసుకునే Type-C ద్వారా మనకి డేటా అనేది కొద్దిగా స్పీడ్గా అనేది షేర్ అవుతుంది మనకు ఈ USB 3.4 ఉండడం వల్ల. ఇవే కదా మనకు ఐఫోన్ 15 ప్రో అండ్ 15 ప్రో మ్యాక్స్లో ఉన్న ఫీచర్స్. మెయిన్గా వచ్చేసి కదా మనకు టైటానియం ఫ్రేమ్ వస్తుంది సార్ చేంజెస్ వచ్చేసి. తర్వాత కెమెరాస్ 48 MP కెమెరా ప్లస్ 12 MP టెలిఫోటో లెన్స్ ప్లస్ 12 MP అల్ట్రా వైడ్ కెమెరా కదా మనకు. దాని తర్వాత వచ్చేసి మనకు USB Type-C అది కూడా మనకు 3.4తో వస్తుంది మనకు. నెక్స్ట్ కేసు మనకు దీంట్లో వచ్చేసి యాక్షన్ బటన్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు చాలా మంచి యూస్ఫుల్ ఫీచర్ మనకు. ప్రీవియస్ మోడల్స్ వచ్చేసి మనకు సైలెంట్ ఆన్ ఆఫ్ అనేది ఇచ్చినారు.
ఈసారి మనం కొద్దిగా కస్టమైజేషన్ చేసుకోవచ్చు అది యాక్షన్ బటన్ని. మీరు యాక్షన్ బటన్ ఒత్తడం వల్ల ఫోటో తీసుకోవడం కానీ, వీడియోస్ రికార్డ్ కానీ, లేకపోతే ఇంకా కస్టమైజ్ చేసుకోవచ్చు కదా మనకు ఫ్లాష్ లైట్ కానీ. ఈ యాక్షన్ బటన్‌కి సంబంధించిన కస్టమైజేషన్ ఫీచర్స్ అనేది ఈసారి ఎక్కువ ఇచ్చినారు. ఇది కూడా మనకి మెయిన్ చేంజ్ ఇది ఐఫోన్ 15 ప్రో అండ్ 15 ప్రో మ్యాక్స్‌లో. ఇవే కదా మనకు మెయిన్ చేంజెస్ 4 ఫీచర్స్. ఫస్ట్ డైనమిక్ యాక్సిడెంట్, తర్వాత కెమెరాస్, తర్వాత యూఎస్బీ టైప్ సి, యాక్షన్ బటన్ కదా మనకు. ఇవే మనకు దీంట్లో ఉన్న మెయిన్ ఫీచర్స్. ప్రైస్ గురించి మాట్లాడితే కదా మనకు ఐఫోన్ 15 ప్రో వచ్చేసి మనకు బేసిక్ వేరియంట్ వచ్చేసి 128 జీబీతో వస్తుంది మనకు. దీని ప్రైస్ వచ్చేసి ₹1,34,900 కదా మనకు. అంటే మనకు రౌండ్ ఫిగర్ వచ్చేసి 1,35,000 కదా మనకు. ఐఫోన్ 15 ప్రో బేసిక్ వేరియంట్ వచ్చేసి మనకు ప్రో మ్యాక్స్ వచ్చేసి 256 ఇంటర్నల్తో వస్తుంది మనకు. దీంట్లో 128 ఉండదు. మనకు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ వచ్చేసి ₹1,60,000 కదా మనకు. ఈసారి ప్రైజెస్ అనేది కొద్దిగా ఎక్కువనే పెట్టినారు మనకు. అదర్ కంట్రీస్తో కంపేర్ చేసి మనకు ప్రైజెస్ అనేవి కొద్దిగా ఎక్కువనే ఉన్నాయి. మనం దీని సేల్ గురించి మాట్లాడితే కదా మనకు ఇది వచ్చేసి మనకు ఐఫోన్ 15 సిరీస్ మొత్తం వచ్చేసి మనకు ప్రీ ఆర్డర్ వచ్చేసి సెప్టెంబర్ 15 తారీఖున స్టార్ట్ అవుతుంది. మీరు ఒకవేళ ఈ మొబైల్ కొనాలనుకుంటే ముందుగానే ప్రీ ఆర్డర్ చేసుకోండి. మనకి ఇది వచ్చేసి సెప్టెంబర్ 15 అనేది ప్రీ ఆర్డర్స్ స్టార్ట్ అవుతాయి. మనకి సేల్ వచ్చేసి కదా మనకు సెప్టెంబర్ 22 తారీఖు మనకు ఫస్ట్ సేల్ అనేది స్టార్ట్ అవుతాయి. ఇవే కదా మనకు ఈ యాపిల్ 15 సిరీస్కి సంబంధించిన ఫీచర్స్. చాలా మంచి ఫీచర్స్ అనేది అప్డేట్ చేసినారు. ఏమంటే ప్రైజెస్ మాత్రం కొద్దిగా ఎక్కువ పెట్టినారు అంతే. మిగతా ఫీచర్స్ అన్నీ బాగానే ఉన్నాయి కదా మనకు. ప్రైజెస్ కూడా కొద్దిగా ఎక్కువ పెట్టినారు. ఫీచర్స్ పరంగా అయితే ది బెస్ట్ ఉన్నాయి. ఇంతే కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.